గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఎంఆర్ క్రియేషన్స్. సో ఈరోజు ఏదైనా కొత్తగా తయారు చేద్దామని అలా ఆలోచిస్తూ ఉన్నా. అప్పుడే మా అమ్మ ఏమనిందంటే, పెళ్లి కార్డులు విసరకూడదు, ఉంచాలి అని చెప్తూ ఉంది ఎవరికో. చెప్తుంటే అవునా, పెళ్లి కార్డులు విసరకూడదా? ఏమి అమ్మ అని అడిగా. ఏంటి అంటే, పెళ్లి కార్డుల మీద ఫొటోస్ ఉంటాయి కదా, అలా విసరకూడదమ్మా అని చెప్పింది. అవునా అని అన్నా. అంటే అప్పుడేమించో అవునమ్మా అని అన్నింది. సో అప్పుడేమో ఏం ఐడియా వచ్చిందంటే, పెళ్లి కార్డులో విసరకూడదు, అలా అని మూలలో దాచుకుంటే ఏం బాగుంటుంది అబ్బా, దీంతో ఏదైనా క్రియేట్ చేస్తే బాగున్నా అని అలా ఆలోచిస్తూ ఉన్నా. సో అలా ఆలోచిస్తూ ఉంటే దీంతో ఫ్లవర్స్ చేద్దాం అనుకున్నా. సో అలా అని చెప్పి అలా ఫ్లవర్స్ చేశాను కదా, ఇవి ఎక్కడ పెడితే బాగున్ను అని అలా ఆలోచిస్తూ ఉంటే ద్వారానికి పెడితే బాగుండు అని ఐడియా వచ్చింది. సో ఎందుకంటే ద్వారానికి మనం ఎప్పుడు ఫెస్టివల్స్కి అన్నిటికీ డెకరేషన్ చేస్తాం. అప్పుడు డెకరేషన్ చేసేటప్పుడు అవి ఏంటంటే 2 days ఉండిపోయిన తర్వాత వాడిపోతాయి, ఏ ఫ్లవర్స్ అయినా కదా. అదే ఇది పెడితే పర్మనెంట్గా ఉంటుంది కదా అని చెప్పి పెట్టాను. ఎందుకంటే మనము 2 days తర్వాత వాడిపోతే తీసేస్తాయి. అలా అని ప్రతి ఫెస్టివల్స్కి ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తూ ఉంటాము. సో అలా డెకరేషన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా పెట్టామనుకోండి పర్మనెంట్గా ఉంటాయి. అలా అని ప్రతిసారి డెకరేషన్ చేయాల్సిన అవసరము ఉండదు. ఫెస్టివల్స్కైనా, ఫంక్షన్స్కైనా, ఏ అకేషన్స్కైనా ఇలా పర్మనెంట్గా ఉంటాయి కదా గాయస్. అందుకని చెప్పి ఇలా తయారు చేసి ద్వారానికి పెట్టాలని అనుకున్నా. సో అందుకే ఇలా తయారు చేశాను గాయస్. ఎలా ఉందో చెప్పండి గాయస్. థ్యాంక్ యూ.